ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్షావిరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి రామానుజాక్షావిరాజితులు గురువర్ల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్యు శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగడ్డి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వర ఔదల ధరించి అఖిలార్థ సంధాతయో భ్రాత శ్రీ వెంకటార్యు మదిరించి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణచరణ దాసుడ నుడివెద సరసమృతుల వాక్సుధాధార సభ్యతాభావుకులకు సుహృత సంపద దళిప్ప మోదమలర. నారద పురాణాంతర్గత జైమినీకృతమైన శివస్తోత్రము వేద పాద స్తవమన్న దాంట్లో 117వ శ్లోకంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఆగచ్చతానాది ముముక్షవోయే యూయం శివం చింతయతాం తరేజ్ఞే ధ్యాయంతి ముక్త్యర్థమముం హి నిత్యం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. దీంట్లో కొంచెం పాఠాంతరం ఏమిటంటే ఆగచ్చతానాది అండం కంటే కూడా ఆగచ్చతత్రాసు ఆగచ్చతాత్రాసు అని మార్చారు. ఆగచ్చతానాది ముముక్షవోయే, ఎవరైతే ముముక్షువులు ఉన్నారో ఆగచ్చతానాది అంటే వస్తున్న జన్మల్లో కూడా అలాంటి ఉన్నారో యూయం శివం చింతయతాం తరేజ్ఞే, వాళ్ళందరూ కూడా చింతింతురుగాక దాటిపోవడానికి కష్టాల కోసం అని చెప్పి తరేజ్ఞే ధ్యాయంతి ముక్త్యర్థం అముం హి నిత్యం, వీళ్ళంతా కూడా ముక్తి కోసమనే చెప్పి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, వేదాంతమునందు పూర్తి జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను. ఇది తైత్తిరీయ నారాయణంలో ప్రశ్న వస్తుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వా త్రే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఏమిటది? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, ఉపనిషత్తులలో చెప్పబడిన ఉత్పన్నమైన విజ్ఞానము చేత నిర్వహించబడిన నిరూపించబడిన బ్రహ్మతత్వం కలిగిన వాళ్ళు ఎవళ్ళున్నారో, అంటే ఏదో పుస్తకాలు చదివేసి జర్మనీదో లాటిన్దో ఫ్రెంచ్దో చదివేసి పీఠాలు పెట్టుకుని మేమంతా ఉన్నాం అన్నట్టుగా కాదు, ఉపనిషత్తులని సక్రమంగా చదివి ఉండాలి, బ్రహ్మసూత్రములను సాధించి ఉండాలి. దాంట్లో చెప్పబడినది అంటే ఇవి రావాలంటే మీకు తర్కం లేకపోయినా తర్కస్పర్శ కావాలి, మీమాంస ఇలాంటి అన్నిటికంటే ముందు సంస్కృత పరిభాష మీకు అలవాటు కావాలి. అది లేకుండా 100 శ్లోకాలు వచ్చి మాకు అన్నీ తెలుసు, అది తప్పది. అంచేత అలాగే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, ఉపనిషత్తుల చేత ఉత్పన్నమైన విజ్ఞానం చేత నిశ్చయించబడిన బ్రహ్మతత్వం తెలుసున్న వాళ్ళు ఎవరున్నారో సన్యాసయోగాత్, సన్యాసం పుచ్చుకున్నందువల్ల కాదు, త్యాగబుద్ధి కలిగి ఉంటే, అంటే వేషం మార్చినంత మాత్రం చేత భగవంతుడు దిగిరాడు ఎక్కడా కూడాను. అంచేత సన్యాసయోగాత్ మనకి తేడా ఉంటుందండి. సరదాగా మాట చెప్తాను. ఆ మధ్య లగాన్ అని సినిమా వచ్చింది, చాలా బాగానే హిట్ అయ్యింది, అంతా బాగుంది. ఆస్కార్ అవార్డులో ఫెయిల్ అయ్యింది, అందరికీ కోపాలు వచ్చాయి, సరిగ్గా చేయలేదని చెప్పి. నాలాంటి మూర్ఖుడు ఒకడు చూసి చెప్పాడు, బాబు దాంట్లో చిన్న పొరపాటురా, ఆస్కార్ లాంటి వాటికి పెడితే అవి కూడా చెక్ చేస్తారా బాబు. ఎంచేతంటే ఒక ఆంగ్ల చిత్రంలో చేతి మీద దోమ వాలితే ఇలా కొట్టి చంపుతాడు, అది గిలగిల కొట్టుకుంటూ చచ్చింది. ఆ ఒక్క సీన్కి ఆస్కార్ లేకుండా పోయింది 1971లోనూ. జీవహింస కూడదని ఉంది శాస్త్రంలో. అలా అంత జాగ్రత్తగా ఉంటారు. మీ సోకాళ్ళు లగాన్లో పాటలన్నీ కూడా వర్షం పాట ఉంది కదా, అది శుభ్రంగా అధర్వణ వేదంలో పర్జన్య సూక్తాన్ని నీట్గా జావేద్ అఖ్తర్ గారు చక్కగా చేసి పెట్టాడు, బాగుంది.
బాగుంది. కానీ అసలు గొడవ ఎక్కడో తెలుసా? ఆ హీరో గారు ఎక్కడైనా మాసిన గడ్డంతో కనిపించాడా? ఆ కథ ఎప్పటిది? 1930 ప్రాంతాల్లోది. అప్పటికి రేజర్లు రాలేదు, సెల్ఫ్ రేజర్లు రాలే, సేఫ్టీ రేజర్లు లేవు. వాడు పల్లెటూరి వాడు. రోజు మంగళని పిలిచి గడ్డం గీయించుకునే స్తోమత వాడికి ఉండదు. అలాంటి వాడు మరి గడ్డాల మీసాలు వేరే వాళ్ళు నాకు పాత్రలు. ప్రధాన పాత్ర అయిన వీడు క్లీన్ షేవెన్ చిన్. అది మైనస్ పాయింట్ అయింది బాబు, గమనించండి. అంటే మేము సినిమాలు కూడా బాగా చూసేవాళ్ళం, కానీ జాగ్రత్తగా చూసేవాళ్ళం ఇలాంటివి. అలాగా అది తెలియకుండా తిడితే ఏం ప్రయోజనం? ఇలా చెప్తేనే మా ఒక డైరెక్టర్ గారు నన్ను పిలవడం మానేశాడు కార్యక్రమానికి, దండం పెట్టా. అది అంచేత ఇలాగా సునిశ్చితార్థ అంటే తత్వాన్ని తెలుసుకోవాలి, మీరు తెలుసుకుని చూసుకోవాలి. అలాగే ఇంకో సరదా మాట, ఒక నాటకం, చాలా అద్భుతమైన నాటకం, దాంట్లో చాలా బాగుంది స్క్రిప్టు. కానీ ఒక్క వాక్యానికి ఏమైపోయిందో తెలుసునా? అది కాస్తాను ఫెయిల్ అయిపోయింది. రచయిత వచ్చి గొడవ ఏమిటన్నాడు. స్క్రిప్ట్ చదువుతూ చదివాను చోట, ఒరే బాబు ఫలానా సన్నివేశంలో హీరో ఇలా వెడతాడు, హీరోయిన్ ఇలా వెళ్ళిందన్నావు, నిమిషం సేపు వేదిక నిశ్శబ్దం అన్నావు. అంటే నాటకంలో, సినిమాల్లో అయితే చేయొచ్చును, నాటకంలో ఆడియన్స్ ఉన్న చోట నిమిషం సేపు స్టేజీ మీద ఎవడూ లేకపోతే, నిమిషం అంటే 60 సెకండ్లు, నరకం అనుభవిస్తారు ఆడియన్స్. ఇక్కడికి పోయిందిరా, నువ్వు దానికి బదులు లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అంటే సరిపోయింది కదా సినిమా అర్థం చెప్పడానికి. నమస్కారం పెట్టాడు పాపం. ఎవరంటే సినిమా డైరెక్టర్ జంజాల గారికి స్నేహితుడు అతను పాపం, సరదాగా. ఇలా ఉంటాయి. అంచేత సునిశ్చితార్థ, నిశ్చయము కలిగి ఉండాలి సుమా, జాగ్రత్త. అలాగా త్యాగ యోగము వలన శుద్ధ సత్వ, శుద్ధమైన చిత్తము కలిగిన వాళ్ళు ఉంటుంటారు. మన వాళ్ళు చిత్తం బాగానే ఉంటుంది, వాళ్ళ ఏకాంత సేవకి వేరే వాళ్ళు ఉంటారు. ఇదే కర్మ. వాళ్ళు పాదుకలు వేసుకోవాలి, మంచి చెప్పులు 2000 రూపాయలు 5000 రూపాయలు ఉన్న బాటా చెప్పులు వేసుకుంటారు. ఏం చెప్పాలండి వాళ్ళని? ఇలాగా శుద్ధమైన చిత్తం కలిగిన యతయ, యతులంటే గుర్తుపెట్టుకోండి, నియతమైన లక్షణము కలిగిన వారు. ఇంద్ర సాలా వృకేభ్యో యతీన్ ప్రాయచ్చన్ అని వేదంలో మంత్రం ఉంది. ఏమిటో తెలుసునా? రాక్షసులు యతుల రూపం ధరించి ఈ తగలబెట్టడానికి వస్తుంటారు యజ్ఞాలు. దానికోసం యజ్ఞవేదికకి ఉత్తర దిక్కుగా ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అలాంటప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి ఈ 1000 రూపాయలు ఉన్న వాళ్ళని సాలా వృకేభ్యో ప్రాయచ్చన్, అందుకని వాళ్ళని పట్టుకొచ్చి వీటేమి తోడేళ్లకి వాటికి వేస్తాడని వేదంలో ఉంది. అందుకనే యతులు అనరు మన వాళ్ళు, యతీంద్రుడు అండంలో ఉద్దేశం అది. ఆఖరికి ఇంగ్లీష్లో పద్యం ఉంది, సౌత్ అమెరికాలో ద యతి అని చెప్పి ఇంగ్లీష్ పద్యం ఒక్కటే పాదంతో ఉంటుంది. అది అలాంటి జీవులు ఉండేవని చెప్తాడు అక్కడ. అమ్మ మేము చదివాము, చాలా చదివాము, ఆ చదివేవాడికి ఉపయోగించట్లేదు, మేము ఇలా చెప్పుకుంటున్నాం. అంచేత యతయ నియమనశీలురైన వారు, తే సర్వే బ్రహ్మలోకేతు, పరమాత్మ సాక్షాత్కారం అయిన తర్వాత కూడా పరాంతకాలే పరామృతాత్, అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యే చోటికి వెళ్ళే ముందుగా పరిముచ్యంతి సర్వే, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ వాళ్ళు. అలాంటి వాళ్ళు కదా భగవంతుడా నీవు రక్షించేది అంటున్నాడు జైమిని ఇక్కడ. అంతేకాదు తర్వాత అంటున్నాడు, చారుస్మితం చంద్రకళావతంసం గౌరీకటాక్షారుహ యుగ్మనేత్రం ఆకులోయిష్యామి కదా సాంబం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఇది 116వ శ్లోకం. చారుస్మితం, అందమైన చిరునవ్వు కలిగిన వాడు, చంద్రకళావతంసం, చంద్రుని యొక్క కళని శిఖరముగా కిరీటముగా కలిగినవాడు, గౌరీ కటాక్షారుహాయ రుహ యుగ్మనేత్రం, అతని కటాక్షం అమ్మవారి కటాక్షము కోసం అని చెప్పి ఆనందంతో పరవశించే జంట కన్నులు కలిగినవాడు. అంటే అమ్మవారు చూస్తుండగా 3వ కన్ను మూసుకునే ఉంటుంది. ఆలోకయిష్యామి కదా సాంబం, అమ్మవారితో
కూడిన స్వామిని నేను ఎప్పుడు చూస్తాను కదా. ఎంతమంది అమ్మవారిని అయ్యవారిని కలిపి ఆరాధన చేస్తున్నారండి, గమనించండి. ఇది మొత్తుకుంటున్నాడు జైమిని మహర్షి, వీళ్ళందరూ కూడా మనం పట్టించుకోం. అది ఆలోకయిష్యామి కదా సాంబం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. చీకటి దాటిన తర్వాత ఉండే ఆదిత్యుడున్నాడే, అలాంటి రూపం కలిగినవాడు. ఇదే తైత్తిరీయ నారాయణం చెప్తుంది. అత పరం నాణ్యత్ అనీయం హి పరాత్పరం యన్మహతో మహాంతం. అణువు కంటే అణువైనవాడు, పరము కంటే పరమైనవాడు. యదేకం ఒక్కటే, అవ్యక్తం దొరకనిది, అనంతరూపం అనంతముగా వ్యాపించి ఉండేది. విశ్వం పురాణం తమసపరస్తాత్. ఈ చీకట్లన్నీ తొలగిపోయిన తర్వాత అక్కడెక్కడో ఉంటాడు. వేదంలో చెప్పే చోట తమసపరస్తాతు తమసస్తు పారే అని 2 చోట్ల వస్తుంది. ఆ మంత్రాలు చూసుకోపోతే దీంట్లోంచి దాంట్లోకి, దీంట్లోకి పోతారు. ఇది యజుర్వేదంలో మంత్రాల కలయికలా ఉంటుంది. అందుకనే యజుర్వేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటాడు. నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారణ. పెంగళి నాగేంద్రరావు గారి సినిమా పాటలన్నీ యజుర్వేద స్టైలు. వాక్యం ఒకలాగే ప్రారంభమవుతుంది, రెండో వాక్యం ఆడుతుంది. ఒకరి చూపులు ఒకరిపైన విరితావులు వివగా, ఒకరి చూపులు ఒకరిపైన విరితూపులు విసరగా, ఇలా ఉంటాయని వాక్యం అన్నీ అలాగే రాస్తాడు. యజుర్వేదం మీద పట్టు. బందర్లో ఉండేవారు ఆయన, అక్కడే పెరిగారు, అది అలవాటైపోయింది దానికి. అది సంగతి. అలాగే వాజసనీయ సంహితలో కూడా ఈ మాటే ఉంది. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఏ భవతి నాణ్యపంత అయనాయ విద్యతే. అదనమాట, అలాంటి స్వరూపం కలిగినవాడు అంచేత అలాంటిది. తరువాత ఇంకో శ్లోకం ఏమిటి అంటే, ఇంతకుముందే 117 చెప్పేసుకున్నాం, ఇది 118వ శ్లోకం. ఆయాత యూయం భవతాధిపత్యే కామం గుహేశం గిరిశం యజధ్వం ఏవం పురాభ్యచ్చ హిరణ్యగర్భో భూతస్య దాత పతిరేక ఆసీత్. బాబు ఆయాత యూయం, మీరంతా రండయ్య, భవతాధిపత్యే, భవత ఆధిపత్యే, మీరందరూ కూడా ఆధిపత్యం పొందుదురు కానీ. కామం గుహేశం గిరిశం యజధ్వం, ఆయన కామితములని ఇచ్చువాడు. గుహేశం, గుహ్యకులు యక్షులందరికీ కూడా రక్షణ కలిగించినవాడు. గిరిశం, కొండలలో నెలకొన్న స్వామి, హిమోత్పర్వతం మీద ఉండేవాడు. యజధ్వం, ఆయన్ని యాగం చెయ్యండి, పూజించండి అయ్యా. ఏవం పురా అభ్యర్చ, ఈతన్ని తెలుసుకునే హిరణ్యగర్భ భూతస్య జాత పతిరేక ఆసీత్. పరమశివుల వారిని దర్శించిన తర్వాతే సృష్టి ఇలా చెయ్యాలని అర్థమయ్యింది బ్రహ్మదేవుడికి. అర్ధనైశ్వరతత్వం చూసిన తర్వాతే స్త్రీ పురుషులు ఉండాలని చెప్పి శతరూప మనుసైన స్వయంభూమనువు ఇద్దరినీ పుట్టించాడు, సృష్టి ప్రారంభించాడు. భూతస్య జాత పతి ఏక ఆసీత్. ఇది దీనికి కూడా మనకి తైత్తిరీయంలోనూ ఉంది, ఋగ్వేదంలోనూ ఉంది ఈ మంత్రము. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్. అదే విశేషం ఇక్కడ. సదాధార పృథివీం ధ్యాం ఉత, ఎన్నిటినీ కూడా ఆతడే నిలబెట్టాడయ్యా. కస్మై దేవాయ హవిషా విధేమ, ఎవరికయ్యా మనం స్తోత్రం చేయగలిగింది? ఆయనకు కదా. హిరణ్యగర్భ, హిరణ్య అండమునకు గర్భభూతమైనవాడు ప్రజాపతి. తైత్తిరీయం కూడా ఇదే చెప్పింది కదా. ప్రజాపతిర్వై హిరణ్యగర్భ ప్రజాపతే అనురూపత్వాయ, అతడే సూత్రాత్మ. అగ్రే సమవర్తత, అన్నిటికంటే ముందే మాయాధ్యక్షుడుగా ఆవిర్భవించే ముందే పరమాత్మ ఉన్నాడు. ఆయన ఏక అద్వితీయుడు. భూతస్య పతి, అతడే ఒక్కడే రాజయ్యాడు. అంతేకాదు పృథివీం ఉదద్యాం దాధార, విస్తృతమైన భూమిని కానీ ఊర్ధ్వలోకాన్ని కానీ ధరించిన మహానుభావుడు. జాత, పుడుతూనే పుట్టుకతోటే అధికారం సంపాదించాడు.
స పృథివీం జ్యాం దాధార కస్మై దేవాయ హవిష విధేమ. ఎవరికయ్యా మేమంతా హవిస్సులు ఇవ్వగలిగింది? అలాంటివాడు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడే అని అంటున్నారు. అంచేత భగవంతుడా మాకు రక్షణ కలిగించు. అంతేకాదు ఏకాయనంతే విపులాం శ్రీయంతే శ్రీకంఠమేనం సుకృతాం నమంతాం శ్రీమాన్ అయం శ్రీపతి వంద్యపాద శ్రీణాముదారో ధరుణో రయీణాం. ఇది కూడా ఏకాయనంతే విపులాం శ్రియం. నీ ఏకాయనం అంటే ఒకటేసారి అలా ఉండేలాంటి గొప్ప సంపద కలిగిన వాడివి నువ్వు. శ్రీయంతి శ్రీకంఠం ఏనం. ఈ శ్రీకంఠుడిన అంటే సంపద కలిగిన వాడని అర్థం. శ్రీ అంటే విషం, విషము కంఠం ముందు కలిగినవాడు. సుకృతాం నమంతాం. సుకృతులు చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరించండి అయ్యా ఆ మహానుభావుడికి. శ్రీమాన్ అయం శ్రీమంతుడితడు. ఇంచేత శ్రీపతి వంద్యపాద అంటే పరమ విష్ణువు చేతని చెప్పచ్చును. శ్రీపతులు సంపదలిచ్చే దేవతలు అందరి చేత కూడా నమస్కరించబడిన పాదములు కలిగిన వాడు. శ్రీణాం ఉదార. సంపద కలిగిన వాళ్ళల్లో అందరిలోకి కూడా ఉదారుడైన వాడు, ఆసుతోషుడు ఆయన. ధరుణో రయీణాం. అన్ని రకాల సంపదలని కూడా తాను ధరించి ఉంచేవాడు. దీనికే మనకి కార్తీక పురాణం గాథలు, స్కంద పురాణం గాథలు ఇలాంటి వాటిల్లో బోళ్ళన్నీ కనిపిస్తాయి. చూసుకోండి శివపురాణాదుల్లో, లింగ పురాణాదుల్లో. ఇది ఋగ్వేద మంత్రము ఉన్నదున్నట్టుగా శ్రీణాం ఉదారో ధరుణారణీనాం మనీషాణం ప్రార్పణ సోమగోపా వసుసూను సహసో అప్సురాజా విభాతి అగ్నే ఉషసాం ఇధాన. చెప్తున్నారు శ్రీణాం ఉదార అంటే రకరకాల సంపదలన్నీ కూడా సులభముగా ప్రసాదించే గొప్ప దాత ఈయన. రయీణాం ధరుణ. ధనపు రాసులన్నిటినీ కూడా తాను ధరించి ఉంచుతాడు. మనీషాణం ప్రార్పణ. నీ మనీష అంటే కోరిక ఏదుందో, నీ మనస్సులో ఉండే ఈప్సితార్థం ఏదుందో అది ఇచ్చే మహానుభావుడు. సోమగోప. సోమరసానికి రక్షకుడు. సోముడు నెత్తి మీద ఉన్నాడు కదా అని ఒక అర్థం ఉంది. రాదు, సోమలతకి రక్షకుడు, పాలకుడు. వసు. సర్వలోకములకి కూడా స్థానీయుడైన వాడు. ఈశ్వరాజ్ఞులైందే ఇది జరగదంటారే ఇలాంటిదన్నమాట. అందుకని వసు సర్వలోకాలకి నివాస స్థానీయుడు. సహసహ సూను. బలమునకు పుత్రుడు. బలమన్నదే తల్లి కావచ్చును అని కుమారుడు బలసూనుడు. అప్సు రాజా. నీటి లోపల నిరంతరం ఉంటాడు ఆయన రాజు. అందుకనే రుద్రాధ్యాయంలో జలప్రార్థన చేసే చోట కూడా నమకం చమక వాటిలోనూ రుద్ర ప్రశ్నలో కూడా ఆ జలమునకు స్తోత్రం ఉంటుంది చూడండి. అందుకని ఉషసాం ఇధాన విభాతి. ఉదయిస్తుండగానే అడు జలము లోపల ఉంటాడు, ఆ యజ్ఞం లోపల అగ్ని రూపంలో కూడా ఉంటాడు. సమిధలు అందుకుంటూ ప్రకాశిస్తాడు. ఇధాన. ఇది ఆ స్వామి వైభవము. అంతేకాదు ఇంకోటి కూడా చెప్పుకుంటే 120 శ్లోకాలు పూర్తవుతాయి. ఇది మనకి ఇంతకుముందు రిపీట్ అయింది వేదమంత్రం. మంచి శ్లోకమే చదువుదాం. సుపుత్రకామ అపి ఏ మనూష్యా యువానం ఏనం గిరిశం యజంతాం యత స్వయంభూ జగతో విధాత హిరణ్యగర్భ సమవర్తతాగ్రే. సంతానం కోసం ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది. సుపుత్రకామ అపి. మంచి సంతానము కావాలని ఎవరైనా అనుకుంటే అపి ఏ మనుష్య అనుకున్నట్టయితే యువానం ఏనం గిరిశం యజంతాం. యువకుడైనటువంటి ఈ మహానుభావుణ్ణి కొండలలో నెలకొన్న దొరని సేవించండి. యత స్వయంభూ జగతో విధాత. స్వయంభూమైనటువంటి విధాత ఉన్నాడే, జగత్తు కంటే ముందున్నవాడు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే. ఆయనే కదా హిరణ్యగడు మట్టున్నది.
ఆయన కదా చూసి సంతానాన్ని కనగలిగినవాడు. అందుకని హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేకాసీత్ సదాదర్ పృథివీం ధ్యాం ఉత ఇమం కస్మై దేవాయ హవిషా విధేమ. దీంతో 120 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇతర విశేషాలు ఇంకా మనకి ఒక 13-14 దాకా శ్లోకాలు ఉంటాయి, చెప్పుకుందాం. వీటిల్లో ప్రత్యేకించి మళ్ళీ కావాలంటే విడిగా ఫలస్వరూపంగా కూడా మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.